కన్యాస్వామిగా నేను అయ్యప్ప స్వామి దీక్షలో అయితే ఉన్నాను. నాకు ఈ రోజు రెండో రోజు. తెల్లవారుజామున లేసేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని నేరుగా టెంపుల్ కి అయితే వెళ్లిపోయాను స్వామి. దర్శనం చేసుకుని ఇంటికి కూడా వచ్చేసాం స్వామి. ఇంకా నా భిక్ష కోసం మా అమ్మ స్వామి అయితే భిక్షకి రెడీ చేస్తుంది. భిక్ష అయితే తీసేసుకున్నా స్వామి. ఇంకా బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. ఇంకా మా అమ్మ స్వామి అయితే అయ్యప్ప స్వామి గురించి తెలిసిన విషయాలన్నీ నాకు చెప్తుంది. నాకు తెలిసిన విషయాలన్నీ మా అమ్మకి చెప్తూ ఉన్నా స్వామి. ఏమో అనుకున్నా స్వామి, మా అమ్మ స్వామికి కూడా చాలా విషయాలే తెలుసు. మా అమ్మ స్వామి దగ్గర నుంచి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నా. ఇంతలో ఇప్పటి వరకు పడుతున్న వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా బయట క్లైమేట్ ఎలా ఉంటుందో అని మిద్దిపైకి అయితే వెళ్లి చూస్తున్నా. ఆకాశం అంతా మబ్బులతో మళ్ళీ వర్షం పడేటట్టుగా చల్లటి గాలితో మిద్దిపైన అయితే చాలా బాగుంది. ఇలా అనుకున్నానో లేదో మళ్ళీ వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. ఈ లోపు మా డాడీ స్వామికి ఏదో చిన్న పని ఉందంటే నేను మా డాడీ స్వామి కలిసి బయటికి అయితే వెళ్తున్నా. పూజ టైం కల్లా ఇంటికి వచ్చేసాను. స్నానం చేసేసి ఇంకా పూజ కూడా పూర్తి చేసుకున్నా. ఇంకొక చిన్న పని మీద నేను హరిస్వామి కలిసి వాళ్ళ బావస్వామి కోసం ఫోన్ కొనడానికి టౌన్ కి అయితే వచ్చాము. ఉన్న ఫోన్స్ అన్నిట్లో ఈ ఫోన్ అయితే బాగుందని స్వామి అయితే ఈ ఫోన్ తీసేసుకున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది స్వామి. ఇంటికి వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ లేచేసి పూజ చెయ్యాలి కదా. సరే స్వామి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.